హలో గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగులో. నా పేరు రాహుల్. ఈరోజు మనము ఐప్యాడ్ ప్రోని అన్బాక్స్ చేసేద్దాం అనమాట. ఇది వచ్చి 11" వర్షన్. ఇందులో ఇంకా 12.9" వర్షన్ కూడా ఉందన్నమాట. ఐప్యాడ్ 11లో ఇది సెకండ్ జనరేషన్ అనమాట. బికాస్ ఐప్యాడ్ 11 లాస్ట్ ఇయరే వచ్చింది. 12.9లో అయితే 4th జనరేషన్ రన్ అవుతుంది అనమాట కరెంట్గా. బట్ ఈ రెండు అయితే సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, జస్ట్ సైజ్ అండ్ బ్యాటరీ మారుతుంది అంతే. సో ఇవాళ దీన్ని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేసి అంతా చూద్దాం. అండ్ ఇంకా దీని స్పెసిఫికేషన్స్ అంతా డిస్కస్ చేద్దాం. అండ్ ఫుల్ రివ్యూ ఇస్తాను నేను కొన్ని రోజులు యూస్ చేశాక. సో అందులో ఏమేమి చూడాలి అనుకుంటున్నారు అనేది కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అదే కాకుండా నా దగ్గర ఇంకా మ్యాక్బుక్ ప్రో 16" కూడా ఉందన్నమాట. సో ఈ మ్యాక్బుక్ ప్రోని కూడా అన్బాక్స్ చేస్తాను ఛానల్లో. సో దీనికోసం సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకా ఐప్యాడ్ ఎయిర్ ఉంది. అండ్ ఐప్యాడ్ 7th జనరేషన్ అయితే ఆల్రెడీ చేశాను, కార్డ్స్లో వదులుతాను, దాన్ని చూడండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా బాక్స్ మీద చూసామంటే సైడ్స్లో ఐప్యాడ్ ప్రో అని ఉందన్నమాట, 2 sides. అండ్ ఈ సైడు యాపిల్ లోగో ఉంది. అండ్ పైన అయితే ఫుల్ ఐప్యాడ్ ప్రో డిస్ప్లే ఉండే బొమ్మ ఇచ్చారనమాట. అదే రిమైనింగ్ ఐప్యాడ్స్కి అయితే ఇలా ఉంటుంది అనమాట, జస్ట్ ఐప్యాడ్ సైడ్ వ్యూ ఉంటుంది. దీనికైతే మాత్రం ఇలా ఫుల్ వ్యూ ఇచ్చారు. అండ్ ఇంకా బాక్స్ వెనకాల చూసామంటే ఐప్యాడ్ ప్రో 11" 2nd జనరేషన్ అని రాశారు. ఇది వైఫై ఓన్లీ మోడల్ అనమాట. అండ్ ఐప్యాడ్ ప్రో ఏంటంటే స్టార్ట్ అయ్యేది 128GB నుండి అనమాట. సో 128, 256, 512, 1TB వర్షన్ వరకు ఉంది. అండ్ వైఫై వర్షన్ కాకుండా వైఫై ప్లస్ సెల్యులర్ వర్షన్ కూడా వస్తుంది అనమాట. సో వీటి ప్రైస్ చూసాము అంటే వైఫై మోడల్ 128GB అయితే 71,900 అంటే 72,000 నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ 1TBది 1,16,000 వరకు ఉందన్నమాట. ఆల్మోస్ట్ మ్యాక్బుక్ ఎయిర్ ప్రైస్ అది. మ్యాక్బుక్ ఎయిర్ టాప్ అండ్ ప్రైస్. మ్యాక్బుక్ ఎయిర్ 92,000కి స్టార్ట్ అవుతుంది. ఇది 1,22,000లో టాప్ మోస్ట్ మ్యాక్బుక్ ఎయిర్ వస్తుంది అనమాట. అండ్ వైఫై ప్లస్ సెల్యులర్ మోడల్ అయితే 128GB స్టార్టింగే 86,000 ఉందన్నమాట. అండ్ టాప్ మోస్ట్ 1,30,000 మ్యాక్బుక్ ఎయిర్ కంటే కాస్ట్లీ. ఇవన్నీ ఐప్యాడ్ ప్రో 11" అనమాట. అదే ఐప్యాడ్ ప్రో 12.9" చూసాము అంటే వైఫై మోడల్ 89,900 అంటే 90,000 నుండి స్టార్ట్ అవుతుంది, 128GB. సో 12.9" ఐప్యాడ్ ప్రోకి మ్యాక్బుక్ ఎయిర్ స్టార్టింగ్ మోడల్కి 2,000 డిఫరెన్స్ ఉందన్నమాట. అండ్ మ్యాక్బుక్ ఎయిర్లో మన కీబోర్డు, ట్రాక్ ప్యాడ్ అన్నీ ఉంటుంది. ఇట్స్ ప్రాపర్ ల్యాప్టాప్ అనమాట అది. దీంతో అయితే జస్ట్ ఐప్యాడే, మళ్ళీ దాని కీబోర్డు ఈ సెటప్ అంతా కావాలంటే అది ఎక్స్ట్రా ప్రైస్ అనమాట. అండ్ 1TB వర్షన్ అయితే 1,34,000 ఉంది. అదే వైఫై ప్లస్ సెల్యులర్ మోడల్ అయితే స్టార్టింగ్ 1,03,000. వైఫై ప్లస్ సెల్యులర్ అయితే 1,48,900 అనమాట, అంటే 1,50,000. సో మ్యాక్బుక్ ప్రో స్టార్టింగే 1,22,000 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు మ్యాక్బుక్ ప్రో 13" కూడా కన్సిడర్ చేయొచ్చు అనమాట, దాన్ని కన్సిడర్ చేసేవాళ్ళు. సో ఇవి ఇంత రేట్స్ పెట్టారు, సో ఇవి వర్త్ అనేది నేను ఫుల్ రివ్యూలో చెప్తాను. అండ్ ఇంకా ఈ బాక్స్ మీద చూసామంటే ఐప్యాడ్ ప్రో 11" 2nd జనరేషన్ వైఫై అని రాశారు. లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అని రాశారు. ఐప్యాడ్ ప్రో 11" USB-C చార్జర్ కేబుల్ అండ్ USB-C పవర్ అడాప్టర్. సో ఐప్యాడ్ ప్రో ఏంటంటే USB-C ఛార్జింగ్ పోర్ట్ ఉండే ఏకైక మోడల్ అనమాట. సో ఐప్యాడ్ ప్రోస్లోనే ఉంది, నార్మల్ ఐప్యాడ్స్లో లేవు, ఐప్యాడ్ మినీలో లేదు, ఐఫోన్స్లో లేవు. అండ్ మ్యాక్బుక్స్లో మాత్రం మళ్ళీ USB-Cకి వచ్చారు. సో ఈ ఫోన్స్ వీటిలైతే ఇంకా USB-Cకి మారలేదు వీళ్ళు. సో ఇప్పుడు బాక్స్ లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి చూసేద్దాం. సో ఇదైతే ఆల్రెడీ సీల్ తీసేసాను అనమాట, బట్ లోపల ఐటమ్స్ అన్ని అలాగే ఉన్నాయి. సో ఫస్ట్ చూసామంటే ఐప్యాడే ఉంది. సో ఇదే 11" ఐప్యాడ్ అనమాట, సిల్వర్ కలర్. ఇందులో ఇంకా సిల్వర్ అండ్ స్పేస్ గ్రే వర్షన్స్ ఉన్నాయి. సో దీన్ని చూద్దాము. సో ఈ లోపల బాక్స్లో ఏమేమి ఉన్నాయని చూసామంటే డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అనేసి ఇది ఉంది. సో ఇందులో ఏమున్నాయి అంటే జస్ట్ ఐప్యాడ్ ప్రో అనమాట. సో ఇది ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేసుకోవాలి, ఫేస్ ఐడి, ఇవంతా ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇది కాకుండా సమ్ మోర్ వారంటీ ఇన్ఫర్మేషన్ అంతా. అండ్ యాపిల్ స్టిక్కర్స్ ఇచ్చారు వైట్ కలర్లో. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ బ్రిక్ చూసాము అంటే 18 watts ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు ఐప్యాడ్ ప్రో కాబట్టి. అదే నార్మల్ ఐప్యాడ్స్కి అయితే మనకి నా దగ్గర ఉంది ఆల్రెడీ. సో ఇలాంటిది ఇచ్చారు 10 watts, ఇది 18 watts. సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదే కాకుండా నా దగ్గర 11 Pro ఛార్జర్ కూడా ఉందన్నమాట. ఇది కూడా సేమ్ ఛార్జర్ ఇచ్చారు, 18 watts ఛార్జర్స్ అనమాట. ఇవి ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తాయి. అండ్ ఈ పోర్ట్స్ చూసాము అంటే ఈ పాత వాటికంతా నార్మల్ USB-A పోర్ట్ ఉంటుంది అనమాట. దీనికి USB-C పోర్ట్. పాత వాటికంతా లైట్నింగ్ పోర్టే కాబట్టి USB-A టు లైట్నింగ్ కేబుల్ ఇస్తారు. దీనికి మాత్రం USB-C టు USB-C కేబుల్ ఇస్తారు. అదే iPhone 11 Pro కూడా చూసామంటే USB-C ఉన్న అదర్ సైడ్ లైట్నింగ్ కేబుల్ ఉంటుంది అనమాట. సో దీనికి ఇచ్చే కేబుల్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. అదే కేబుల్ చూసామంటే USB-C టు USB-C అనమాట. సో బోత్ సైడ్స్ పడుతుంది. సో బోత్ సైడ్ నుండి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా బాక్స్లో ఇంకేం లేదనమాట. సో ఇప్పుడు ఐప్యాడ్ని చూద్దాం. సో ఐప్యాడ్ చూసాము అంటే బ్యాక్ సైడ్ యాపిల్ లోగో పెద్దదిగా ఇచ్చారు. అండ్ ఈ కెమెరా కట్అవుట్ ఉంది, సేమ్ 11 సిరీస్లో వచ్చే కెమెరా కట్అవుట్ లాగా. కాకపోతే ఇట్లాగా ఇంకొక సెన్సార్ లాంటిది ఉంది చూసారా, అదేంటంటే లైడార్ సెన్సార్. దాని గురించి ఇంకా వీడియోలో డీప్గా వెళ్ళినప్పుడు చెప్తాను. అండ్ ఇంకా చూసారంటే పైన ఈ యాంటెన్నా బ్యాండ్ ఉంది. అండ్ కింద ఉన్న ఈ 3 dots వచ్చి కనెక్టర్ పిన్స్ అనమాట. సో దీంతో పాటు ఒక కేసుని రిలీజ్ చేశారు వీళ్ళు. బట్ అదేంటి అంటే మ్యాగ్నెటిక్ కేస్ అనమాట, ఫుల్ మ్యాగ్నెటిక్ కేస్. సో ఐప్యాడ్ని జస్ట్ ఇలా కేసు అతికిచ్చేసాము అంటే అది కంప్లీట్గా గాల్లో తేలుతూ ఉంటుంది అనమాట. సో అది ఫుల్లీ మ్యాగ్నెటిక్. సో దీని వెనకాల ఎంత మ్యాగ్నెట్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఇంకొక ఐప్యాడ్ అతుక్కుంటుంది అనమాట స్లైట్గా. సో అంత పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. సో ఈ మ్యాగ్నెట్స్ వల్ల ఏంట్రా అంటే అది ఆ కేస్లో అతికిచ్చేసాము అంటే లెవిటేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ మనం ఏ యాంగిల్ కావాలో ఆ యాంగిల్కి మూవ్ చేసుకోవచ్చు. అండ్ కీబోర్డ్ ఉందన్నమాట, ఫుల్లీ ఫంక్షనల్ కీబోర్డ్ విత్ బ్యాక్ లిట్ అనమాట. అండ్ చిన్న ట్రాక్ ప్యాడ్ కూడా ఉంది. అండ్ ఈ ట్రాక్ ప్యాడ్ సపోర్ట్
ని నేను ఫుల్ రివ్యూలో కవర్ చేస్తాను. అండ్ ఆ కేస్కి సైడ్లో ఒక USB-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉందన్నమాట. సో మీరు ఈ పోర్టే వాడాల్సిన అవసరం లేదు, దాని ద్వారా కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ పోర్ట్ ద్వారా మీ దగ్గర ఉండే అదర్ యాక్సెసరీస్ ఏదైనా SD కార్డు ఇది ఏదైనా రీడర్ ద్వారా కనెక్ట్ చేసుకొని రీడ్ చేసుకోవడం ఇలాంటివి చేసుకోవచ్చు. ఇది iPad Pro మోడల్ కాబట్టి. అండ్ సైడ్స్లో చూసామంటే వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి అండ్ కింద ఈ స్ట్రిప్ లాంటిది ఉంది. ఇదైతే Apple Pencil 2 కోసం అనమాట. Apple Pencil 1 అయితే దీనికి సపోర్ట్ చేయదన్నమాట. సో మనం ఎంత చేసినా ఏం చేసినా వేస్ట్ అనమాట. సో Apple Pencil 2 ఉండాలి. Apple Pencil 1 అనేది iPad Airకి, iPad 7th జనరేషన్కి వాటికి సపోర్ట్ చేస్తుంది. Apple Pencil 2 అయితే మనకి iPad Prosకే పనిచేస్తుంది అనమాట, నార్మల్ iPadsకి పనిచేయదు. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నేను Apple Pencil ఫుల్ రివ్యూ అయితే చేశాను ఛానల్లో. అండ్ టాప్ సైడ్ చూసామంటే స్పీకర్స్ ఉన్నాయి అండ్ మధ్యలో 2 మైక్స్ ఉన్నాయి అండ్ పవర్ బటన్ ఉంది. అదే ఇటు సైడ్ చూసాము అంటే సింగిల్ మైక్ ఉందన్నమాట. అండ్ అదర్ సైడ్ చూసాము అంటే కూడా 2 USB గ్రిల్స్ ఉన్నాయి అండ్ USB-C పోర్ట్ ఉంది. ఓవరాల్గా 4 స్పీకర్స్ ఉన్నాయన్నమాట స్టీరియో సౌండ్ అవుట్పుట్ కోసము. అండ్ 5 మైక్ సెటప్ ఉందన్నమాట. అండ్ ఫ్రంట్లో కూడా ఒక మైక్ ఉందన్నమాట ఈ ఫేస్ ఐడి సెన్సార్స్ దగ్గర. సో ఈ ఫేస్ ఐడి చూసాము అంటే ఫేస్ ఐడి రావడం iPad Prosకే అనమాట. iPad నార్మల్ వాటికంతా ఇంకా టచ్ ఐడియా ఉంటుంది. ఆ ఫిజికల్ హోమ్ బటన్ మనకు అలవాటు అయిన అదే హోమ్ బటన్ ఉంటుంది. దీనికి మాత్రం చాలా స్లిమ్ బెజల్స్ ఇచ్చారు అండ్ ఫేస్ ఐడి ఇచ్చారు. సో ఈ డిస్ప్లే చూసామంటే చాలా బ్రైట్గా ఉందన్నమాట. ఇది ఆల్మోస్ట్ 600 nits బ్రైట్నెస్. అదే మనకి మ్యాక్బుక్స్లో కూడా 500 nits బ్రైట్నెస్ వస్తుంది. సో దీని మీద అంత రేంజ్ కాన్సన్ట్రేట్ చేశారు యాపిల్ వాళ్ళు. సో ఇదే ఒక పవర్ఫుల్ మిషన్ అవ్వాలి iPad Pro అనేసి. అండ్ ఇంకా ఇది లిక్విడ్ రెటీనా డిస్ప్లే అనమాట, ProMotion టెక్నాలజీతో వస్తుంది. సో ఈ ProMotion టెక్నాలజీ ఏంట్రా అంటే 120 Hz డిస్ప్లే అనమాట. దానికి యాపిల్ ProMotion అని పేరు పెట్టుకుని అండ్ 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో ఉంది. చాలా స్మూత్గా ఉందన్నమాట 120 Hz అయితే. అండ్ సపోర్ట్ చేసే గేమ్స్కి వాటికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే ఆల్ ద టైమ్ 120 Hz యూస్ చేయదు అనమాట. సో సపోర్ట్ చేయని యాప్స్ ఉండేటప్పుడు అయితే ఆటోమేటిక్గా అదే తగ్గించుకుంటుంది రిఫ్రెష్ రేట్ ని. సో దీంట్లో ఉన్న చిప్ సెట్ చూసామంటే 812Z బయోనిక్ చిప్ సెట్ అనమాట. సో ఇదైతే యాపిల్ తయారు చేసుకుంటుంది. అండ్ రాబోయే మ్యాక్బుక్ ప్రోస్ కి ఇన్ రోల్ అయితే ఇంటెల్ యూస్ చేసేవాళ్ళు, మీదట యాపిల్ సొంత చిప్స్ పెట్టుకోబోతుంది అంటున్నారు. సో దాని వల్ల అయితే ప్రైస్ తగ్గుతుంది అండ్ పర్ఫార్మెన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు అనమాట. బికాస్ హార్డ్వేర్ వాళ్ళదే, సాఫ్ట్వేర్ వాళ్ళదే. సో చిప్ సెట్ కూడా వాళ్ళదే అయితే కంప్లీట్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంటుంది. సో బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట. సో ఈ A12 అనేది మనకి 10S లో 10S Max 10R ఆ టైంలో వచ్చిందనమాట. దానికి స్లైట్ ట్వీక్స్ చేసి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి A12Z బయోనిక్ వదిలారు. అంతా చాలా బాగుంటుంది అనేసి చెప్తున్నారు అనమాట. సో దానివల్లే దీనికి ఇంత ప్రైస్. సో ఇవంతా నేను ఫుల్ రివ్యూలో కవర్ చేస్తాను. సో దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక iPad Pro కాకుండా ఇంకేదైనా నార్మల్ iPad Air కానీ iPad mini కానీ ఇట్లాంటివి యూస్ చేస్తుంటే మీకు ఈ డిస్ప్లేలో కానీ పర్ఫార్మెన్స్లో కానీ మీకు తేడా తెలుస్తుంది అనమాట. అదే ఫస్ట్ టైం ఇదే యూస్ చేస్తున్నాను అంటే ఓకే బాగుంది అనిపిస్తుంది అంతే. అండ్ ర్యామ్ అయితే యాపిల్ వాళ్ళు మెన్షన్ చేయరు కానీ బట్ ఈ కొత్త వర్షన్స్లో అన్నిట్లో 6GB ర్యామ్ అని చెప్తున్నారు కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో. అండ్ ఫేస్ ఐడి అయితే ఇక్కడ సెన్సార్ ఉన్నా మీరు ఇలానే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఏ యాంగిల్లో అన్నా ఓపెన్ చేసుకోవచ్చు. ఆ కెమెరాని చెయ్యి అడ్డం లేకుండా ఏ యాంగిల్లో ఉన్నా అది ఓపెన్ అవుతుంది. అండ్ ఇవి వెనకాల ఉన్న కెమెరాస్ చూసాము అంటే 11 స్టైల్లో ఉన్న కెమెరాస్ ఇచ్చారనమాట. సో వీటికి iPad Prosకి అంత కెమెరా అవసరమా అంటే iPadలో అంత వీడియో ఎవరు తీసుకుంటారని నాకైతే తెలియదు. బట్ మోస్ట్లీ ఇప్పుడు నాలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళు వీళ్ళైతే కంప్లీట్గా దీంతోనే షూట్ చేసి దీంతోనే ఎడిట్ చేసి దీని నుండి అప్లై చేసేయచ్చు. అట్లాంటి ప్రిన్సిపల్తో వాళ్ళు ఇచ్చారు అనుకుంటున్నాను. అండ్ కెమెరాస్ చూసాము అంటే ఒకటైతే 12 MP అనమాట మెయిన్ కెమెరా, f1.8 అపర్చర్తో ఉంది. అండ్ సెకండ్ అయితే f2.4 అపర్చర్తో 10 MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 4K వీడియో షూట్ చేసుకోవచ్చు అనమాట 60 frames/second వరకు. అండ్ ఈ థర్డ్ వన్ అనమాట, ఇదే చాలా కొత్తగా ఉంది. సో ఇదే 12 కెమెరాస్లో కూడా రాబోతుంది. 12 Pro కెమెరాస్లో 12లో రాదు. సో అదేంటంటే అంటే LiDAR అనమాట. LiDAR అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ కెమెరా అనమాట. సో దీనివల్ల ఏంట్రా యూజ్ అంటే ఇది మనకి ARకి ఆగ్మెంటెడ్ రియాలిటీ యాప్స్కి అలాంటి వాటికి పనికి వస్తుంది అనమాట. సో ఇది మనకి లైట్ని బౌన్స్ చేస్తుంది. సో ఇప్పుడు జస్ట్ మీరు ఇలా షూట్ చేస్తూ ఉంటే లైట్ని అది ఆ ముందరంటే ఆబ్జెక్ట్ మీదకి వదిలి అది ఎంత స్పీడ్తో బౌన్స్ అవుతుంది అనే దాన్ని బట్టి ఒక డెప్త్ మ్యాప్ క్రియేట్ చేసుకుంటుంది అనమాట. సో దానివల్ల ఏది హైట్లో ఉంది, ఏది తక్కువ ఉంది, ఏది ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది బాగా తెలుస్తుంది. సో నార్మల్గా ఇవైతే మనకి ఎలక్ట్రిక్ కార్స్లో, టెస్లా ఆటో పైలట్లో అలాంటి చోట్ల అండ్ మార్స్కి పంపించిన రోవర్స్లో అలాంటి చోటు ఉందన్నమాట ఈ టెక్నాలజీ. సో దాన్ని వీళ్ళు iPadకి తెచ్చారు. సో ఇది అందరికీ అయితే యూస్ కాకపోవచ్చు. ఆర్ దీని బేస్డ్ మీద ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి యాప్స్ వస్తాయి, ఎడ్యుకేషనల్ బేస్డ్ యాప్స్. ఆర్ చిల్డ్రన్కి ఆల్రెడీ గూగుల్లో కొన్ని ఉన్నాయన్నమాట. గూగుల్ సెర్చ్లో మనం వెళ్ళి డైనోసార్ అని కొడితే డైనోసార్ రావడము అలాంటి వాటివి యాపిల్ తయారు చేసిందంటే చాలా బాగుంటుంది యూస్ఫుల్గా. అండ్ ఇలాంటివి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూస్ చేసుకొని దీని బేస్ మీద కొన్ని మంచి యాప్స్ చేస్తే బాగుంటుంది అనమాట. ప్రస్తుతానికైతే మెజర్ యాప్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో ఇవి యూస్ చేసుకుంటాయి. ఇంత డెప్త్ మ్యాపింగ్ చేసే ఈ LiDAR కెమెరా ఇవంతా ఉంది. సో దీనివల్ల మనకి పోర్ట్రేట్ మోడ్స్ అంతా బాగా తీసుకోవచ్చు. అంటే బ్యాక్ కెమెరాలో పోర్ట్రేట్ తీసుకోలేమన్నమాట, జస్ట్ ఫ్రంట్ కెమెరా
కెమెరాలో మాత్రమే పోర్ట్రేట్ తీసుకోగలుగుతాము. అండ్ ఫ్రంట్ కెమ్ చూసామంటే 7 మెగా పిక్సెలే అనమాట. సో 7 మెగా పిక్సెల్ చాలా తక్కువ అంటే తక్కువే, బట్ క్లారిటీ అయితే డీసెంట్ క్లారిటీ ఉంది. అండ్ 1080p వీడియో వస్తుంది ఫ్రంట్ క్యామ్ లో, అండ్ పోర్ట్రేట్ మోడ్స్ వస్తాయి. అండ్ ఇంకా అదర్ ఫీచర్స్ చూసామంటే వైఫై 6 ఉంది. ఇంకా మైక్స్ అయితే టోటల్ 5 మైక్ సెటప్ ఉంది. అండ్ స్పీకర్స్ అయితే 4 స్పీకర్ సెటప్ ఉంది అనమాట. మిగిలిన ఐప్యాడ్స్ లో కూడా జస్ట్ 2 సెటప్ ఉంటుంది. స్టీరియో సెటప్ అయినా 2 స్పీకర్స్ గ్రిల్స్ ఉంటుంది. ఇంత అయితే 4 ఉంటాయి అనమాట. బ్యాటరీ లైఫ్ అయితే బాగుంటుంది అని అంటున్నారు. సో నేనైతే ఫుల్ రివ్యూలో దాన్ని చెప్తాను బాగా యూస్ చేసి. సో అది గైస్ ఈ ఐప్యాడ్ ప్రో అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ గా ఏమేమి ఉంటాయి ఏమేమి అనేది అంతా కవర్ చేశాను. సో దీని ఫుల్ రివ్యూలో ఏం చూడాలి అనుకుంటున్నారు అనేది కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ మీకు నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్.